రామ్ చరణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ పెద్ది. అయితే రామ్ చరణ్ గారు ఈ పెద్ది మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ గేమ్ చేంజర్. అయితే ఈ గేమ్ చేంజర్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే గేమ్ చేంజర్ మూవీతో రామ్ చరణ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ పెద్ది మూవీలో యాక్ట్ చేస్తున్నారు రామ్ చరణ్ గారు. చూడాలి రామ్ చరణ్ గారికి ఈ పెద్ది మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ పెద్ది మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే పెద్ది మూవీలో అనసూయ భరద్వాజ్ గారు యాక్ట్ చేస్తున్నారు. అయితే అనసూయ భరద్వాజ్ గారు ఈ పెద్ది మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పుష్ప 2. అయితే ఈ పుష్ప 2 మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే పుష్ప 2 మూవీతో అనసూయ భరద్వాజ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అనసూయ భరద్వాజ్ గారు పుష్ప 2 మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ పెద్ది మూవీలో యాక్ట్ చేస్తున్నారు అనసూయ భరద్వాజ్ గారు. చూడాలి అనసూయ భరద్వాజ్ గారికి ఈ పెద్ది మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ పెద్ది మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే పెద్ది మూవీలో త్రిష గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే త్రిష గారు ఈ పెద్ది మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ థగ్ లైఫ్. అయితే ఈ థగ్ లైఫ్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే థగ్ లైఫ్ మూవీతో త్రిష గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే త్రిష గారు థగ్ లైఫ్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ పెద్ది మూవీలో యాక్ట్ చేస్తున్నారు త్రిష గారు. చూడాలి త్రిష గారికి ఈ పెద్ది మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ పెద్ది మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే పెద్ది మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే పెద్ది మూవీ షూటింగ్ ఆల్రెడీ 60% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే పెద్ది మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ పెద్ది మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే పెద్ది మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి పెద్ది మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ పెద్ది మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.